మినిస్టర్స్ మీట్ అయి 2వ తేదీ అమరావతి పునర్నిర్మాణానికై వస్తున్న ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాం గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ గారు 3 అరైవ్ అవుతారు. ఈ ప్రోగ్రాం 5:20 వరకు ఉంటుంది. వారు ఎయిర్పోర్ట్లో అరైవ్ అయిన దగ్గర నుంచి మళ్ళా తిరిగి వెళ్ళేదాకా ఒక సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం చేయాలని ఈరోజు మంత్రుల బృందం కూర్చొని డిస్కస్ చేసింది. ఇందులో ముఖ్యంగా మొబిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ వాళ్ళని ఎలా యాక్చువల్గా ఒక ప్లాన్డ్గా సిస్టమేటిక్గా చేయాలి. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేదానికి అటు పోలీస్ డిపార్ట్మెంట్తోనూ మరియు మిగిలిన అన్ని డిపార్ట్మెంట్తోనూ ఈరోజు అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోడ్స్ కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్, ఎందుకంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి పబ్లిక్ వచ్చినప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీలోకి నేషనల్ హైవే నుంచి అన్ని రోడ్లు ఇంకా జాయిన్ కాలేదు కాబట్టి ఉన్న రోడ్లలో దాదాపు 7 రోడ్లు పాసిబిలిటీ ఉన్నాయి. ఆ 7 రోడ్లని ఏ విధంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలనే దాని మీద ఎక్కువ డిస్కషను అటు సిఆర్డీ వాళ్ళతోనూ, ఆర్ఎండ్బి వాళ్ళతోనూ, నేషనల్ హైవేతోనూ, పోలీస్ డిపార్ట్మెంట్తో డీటెయిల్గా డిస్కస్ చేశారు. ఈ విషయాలను యాక్చువల్గా వీరపాండ్యన్ గారు యాక్చువల్గా నోడల్ ఆఫీసర్గా చేస్తున్నారు. ఈ మిగతా ఆఫీసర్లందరూ కూడా ఇప్పుడు రమ్మన్నారు. వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి ఎవరికి అంటే అందరికీ వర్క్స్ అలాట్ చేశారు. వాళ్ళు ఈ రోజు నుంచి దానికి సంబంధించిన విషయాలన్నిటి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలి అనేది చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. ఇది ఎంతో సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం కనీసం 5 లక్షల మంది పబ్లిక్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 5 లక్షల మందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, ఫుడ్ కానీ, తర్వాత పార్కింగ్ ప్లేసులు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఈరోజు ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని కొంత గైడ్ లైన్స్ యాక్చువల్గా డిసైడ్ చేశారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. మాట్లాడు 2 నిమిషాలు చెప్పుకుంటే అట్లా మరొకసారి రాష్ట్ర ప్రజలకి పునరంకితం అవ్వడానికి కోసం చక్కటి అవకాశంగా భావించి గౌరవ ప్రధానమంత్రి గారు ఆ రోజున 3ంటికి విజయవాడకు చేరుకునే నేపథ్యంలో ఈరోజు మా మంత్రుల ఉపసంఘం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వివిధ డిపార్ట్మెంట్లని సమన్వయపరుచుకుంటూ ఏ విధంగా ఇక్కడికి వచ్చేస్తున్న ప్రయాణికానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కార్యక్రమం విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము చేయాల్సిన ఏర్పాట్లపైన చాలా లోతుగా మేము ఈరోజు సమీక్షించడం జరిగింది. ప్రతి కార్యక్రమం గురించి ఏది ఆలోచించినా కూడా ఇక్కడ ప్రజలు చేసిన త్యాగాలు, అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, అదేవిధంగా గతంలో మూర్ఖమైన నిర్ణయాలతో ఆ ప్రభుత్వం ఏ విధంగా మహిళా రైతుల్ని, ఎవరైతే రైతులు పాపం రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు ఏ విధంగా భూములు ఇచ్చారో, వాళ్ళు ఇబ్బంది పెట్టారో అటువంటి రైతులందరూ కూడా గౌరవించుకోవడానికి కోసం ఇదొక వేదికగా మారాలని మా అందరి ఆలోచన. దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు, అట్ ద సేమ్ టైం ఎవరైతే పాపం నిలబడి ఆ రోజున ఆ రైతులు మా కోసం ఈ త్యాగం చేశారో వాళ్ళందరినీ గౌరవించుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి కోసం ఈ కార్యక్రమం నిర్మాణం జరుగుతుంది. వివిధ పార్టీల నియోజకవర్గాల నుంచి మా నాయకులందరినీ కూడా జిల్లాల వారీగా వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా, భాగస్వామ్యం చేసే విధంగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం రాబోయే రోజుల్లో చేయబోతున్నాం. అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు సమన్వయపరుచుకుంటూ క్యాడర్తో పాటు నాయకత్వం కూడా కలిసి వచ్చేటట్టు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు ప్రతి ఒక్కరం కూడా దీనికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుతున్నాను. ప్రధానమంత్రి గారి పర్యటన విజయవంతంగా జరగాలనేటువంటి లక్ష్యంతో పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం అనేటువంటిది తెలుగువారిగా మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అంశం. ఇది ఆగిపోయినటువంటి పోలవరాన్ని ఆల్రెడీ పనులు ప్రారంభించడం జరిగింది. ఇక ఆగిపోయినటువంటి అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద బర్డన్ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి పెద్దగా మనం ఆర్థికంగా సపోర్ట్ చేయకుండా
అమరావతికి డబ్బులు కేంద్రం నుంచి తీసుకుని ఆ తర్వాత అమరావతి వాళ్ళకు ఉన్నటువంటి భూముల్ని సేల్ చేసి ఆ లోన్స్ రీపే చేసే ఒక మెకానిజంలో కేంద్ర ప్రభుత్వం మనకు సహాయం చేయడం జరిగింది. వారికి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ధన్యవాదాలు ఏ రకంగా ఉండాలంటే రేపు వచ్చేటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా పాలు పంచుకుని విజయవంతం చేసే దిశగా ఉండాలని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఏర్పాట్ల వరకు చూస్తే ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. అట్లానే ప్రతి ప్రాంతం నుంచి కూడా ప్రతినిధులు రావాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫౌండేషన్స్ ప్రధానమంత్రి గారు ఆ రోజు ఇనాగరేషన్ చేయబోతున్నారు, ప్రారంభం చేయబోతున్నారు. ఇవన్నింటికి ఫైనాన్స్ టైఅప్ చేయబడింది. ఈ ఫైనాన్స్ టైఅప్ చేయబడి పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఫైనలైజ్ అయిపోయినారు. ప్రధానమంత్రి గారు ప్రారంభం అని చెప్పగానే నెక్స్ట్ డే నుంచే పనులు ప్రారంభించేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులని ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం రేపు జరుపుకోబోతున్నాం. థ్యాంక్ యూ. ప్రధానమంత్రి గారు డయాస్ మీద 1 అవర్ అంటే 1 అవరే అంటే అక్కడి నుంచి రావడం అంతా ఉంటుంది కదా 1 అవర్. ఆ 1 అవర్లో ఇప్పుడు ఏదైతే పనులు పునఃప్రారంభం అవుతుందో వాటికి సంబంధించి యాక్చువల్గా ఏంటంటే దాన్ని పునఃప్రారంభం యొక్క ప్రయోగం చేసి అప్పుడు డయాస్ మీద నాయకులు మాట్లాడతారు. ఆ తర్వాత క్లోజింగ్. ఎవరికి వాళ్ళు అందరికీ ఇస్తారు రాష్ట్ర ప్రజల పట్ల రాష్ట్రం పట్ల అభిమానం ఉన్న ప్రతి ఒక్కరిని దీంట్లో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం. అప్పుడు అది కాదు, ఇప్పుడు 2014-19లో కూడా ఎవరైతే ఉన్నారో నాయకులందరికీ ప్రతిపక్ష నాయకులందరికీ పర్సనల్గా పోయి కొందరు నాయకులు పోయి ఇచ్చి రావడం జరిగింది. అదేవిధంగా చేస్తాం. థ్యాంక్ యూ. ఇంకా మీటింగ్ ఉంది. మాకు గుర్తురాని respected CSR and all other senior officers on the dais, of the dais. Good afternoon to all of you. Just I'll go through the presentation. It will be more clear to all of you that what kind of program is going to be there on 2nd May. First, Naveen, Bhargava, Naveen. Bhargava. So first I'll just tell about the program schedule. As CSR mentioned that Honorable Prime Minister will be landing at 3 o'clock in Gannavaram Airport. From there the program starts. We'll be reaching helipad after line-up for the Gannavaram Airport around 3:20. From 3:20 the program starts at Amravati. So 3:20 to 3:30 we'll have reception line-up at helipad located opposite to Secretariat. Then the road show will start. That is the first program. Road show start immediately from landing from helipad to venue. That is 1.2 kilometer. It will be held for 15 minutes. So in that there are 2 types of gathering. One is cultural performance as a welcome to Honorable Prime Minister and other high-profile dignitaries. So we'll be having cultural rally to showcase our rich tradition and culture. Then we'll have public welcoming Honorable Prime Minister for this 1 kilometer. So on both sides we'll be having a public. And here just now during this internal meeting it has been decided to have clock means you can easily understand that what kind of temperature it would be. So you need to have all kinds of precaution from pandal for people to stand. But that pandal will not be just on the side of the road, it will be little away from the road. They can wait under the pandal, under the shade. Then during the Prime Minister's visit, during the road show, they can just come on to the road nearby barricade and they can welcome Honorable Prime Minister. After that, they can go back to pandal and they can go to their respective parking area to go back home. Then after reaching the venue from road show,
Honorable Prime Minister will be going to the Amaravati Pavilion. But there are two routes which I will show subsequently in the next slides. That there will be two routes, the middle of the galleries or on the edge of the venue. So these two roads have to be made ready for road show. The road show will happen till Amaravati Pavilion area. Amaravati Pavilion is located just behind dais. So Honorable Prime Minister will be taken through this Amaravati Pavilion. From there, Honorable Prime Minister will be getting onto the dais. So from dais, the public meeting will start. It will be exactly at 3:45 p.m. So the entire program will be 1 hour 15 minutes. So Honorable Prime Minister will be exactly sitting at the dais at 3:45. From there, the program starts. So the program it will be communicated subsequently because we need to get the approval from PMO. After the public meeting, then PM will be departing from the dais and he will be reaching the helipad. From there, he will take up to Gannavaram Airport. From Gannavaram, even during depart, we will have lineup, send-off lineup. Then he will reach Gannavaram Airport. There will be another lineup. From there, the Honorable Prime Minister will be departing to Delhi. As of now, it is Delhi. So this is the overall 2-hour program of Honorable Prime Minister visit to the state. Next. So this is the overall map. So the venue is located just behind the Secretariat. I think all of you would have already visited and saw the venue physically. So it is east oriented, east viewing dais. Then you see this helipad which is getting prepared by CRD and RMB, which is just located opposite to our main entry of Secretariat. So this is a specially made helipad. Already we have 2 helipads, but it is not as per SPG standard for the landing of Honorable Prime Minister, because since it is the evening time, so we need to have a helicopter with lighting facility, night light facility, which is of MIA standard. So for that MIA standard helicopter, we need to have a special structure of helipad for landing. So that is being prepared by Commissioner Excise. Next, nearby venue we have almost 7 to 10 parking places. Now after the instruction given by Honorable Ministers, we are again trying to improve this parking for proper accommodation of all the vehicles as well as gathering of the public. And we will explain all those movement in subsequent meetings, since it is a first meeting, so you need to understand, and the concerned officers have to prepare detailed entry and exit plan and the movement plan and other facilities to be there in each parking places. Next. So this is the roadshow route. It is exactly 1.1 kilometer from helipad to the venue. Next. This is the venue. So this venue is 265 meter into 136 meter dimension. Then we have the main dais, that is MIP dais, most important person dais, where Honorable Prime Minister and Honorable Chief Minister will be sitting. Then we will have 2 dais on the right and left side of the main dais. That is, on the left side we will have VVIP dais, for which we are preparing a special list that will be taken care of by Director Protocol and Senior Director Primary Education. And the right side we have cultural dais. Cultural dais will have 2 components. One is we will have some elevated space for 30 representatives from farmers, women and people who have died for Amaravati. They will be sitting there, and the front portion will have space for cultural performance that will be taken care of by Cultural Department under the leadership of D.V. Rao, Commissioner Agriculture. So that will be happening for 3 hours. So you need to have 2 set of cultural tips. One is to welcome Honorable Prime Minister in roadshow. Another one is for regular performance during the just prior to starting commencement of the public meeting. Next. Then the galleries will be decided later, because now we have just decided about VIP list. That will be again, I'll sit with the concerned team and finalize. So each gallery, you know how we used to do for Honorable CM program and Prime Minister program. So all those dimensions are given. Even that the number of seating capacity is also given. So accordingly, you need to have preparation. Next. So this is Amaravati Pavilion. It will be completely taken care of by CRDA. So we have CRDA Commissioner. Under his leadership, both additional commissioners will be doing this work. So you need to coordinate with the concerned officers. Next. So this is the route plan for vehicle movement for both VVIP and public. VVIP will be taken through our existing Prakasham Barrage, Karagata,
CDHS Road. They'll be reaching the venue on the just left side of our present secretariat, that E9 road. Directly they will reach to the left side of the venue where we have VVIP parking. Then for public we have another 6 routes. So 3 routes are coming from Vijayawada side, another 3 routes are coming from 4 routes are coming from Guntur side, 2 routes are coming from Vijayawada side. So the route in charges, Dr. Mallikarjuna and Prasanna Vinesh, you have to take care of all this. Already you have visited and given certain points, but today there was a detailed discussion about each route. And honorable ministers have been very particular about easy and seamless movement of the vehicles through all the routes. And during this internal discussion, it has been discussed in detail, and they have suggested for a few more temporary roads. I will share all those details with the concerned team, and you have to make all those roads available in coordination with CRDA, RNB and ADCL. Then finally we have to take police team into discussion, because they have to take care of the entire traffic movement. So based on their requests and requirements, we need to make all these routes ready for seamless vehicle movement. Next. Sir, this is the status of work, sir. This is the current status of the work. Just before commencement of the meeting, we have taken aerial shot of all the work, sir. This is the helipad work which already started. They started leveling for the present design, and that work is also undergoing, sir. Next. So this is the present work of venue, sir. So this is taken early morning aerial shot. Next. So this is the status of all parking places, sir. If you see, almost all parking places are completely leveled and got ready, but we need to make it is completely seamless for entry and exit, and we need to erect all kinds of facilities, mainly public toilets, drinking water, all those street boards, lighting, everything has to be there, since it is a evening program. So it will take at least 2 to 3 hours for complete dispersal of the program. After Honorable Prime Minister departs, he will be departing around say 5:30. Only after 5:30 we need to be very careful for safe return of all vehicles and public whom we are going to mobilize. So it will take at least 3 to 4 hours. Say it may be happening till 9 o'clock. So till 9 o'clock we have to be on alert for seeing safe return of the public till they reach the home. Next. So this is the task given to different teams. So we have formed, we have constituted almost 31 teams, and all these 31 teams are given different tasks. Already I have shared this list with you, and I have already requested all the teams to submit your micro task list with timeline. So timeline is very important. Then we need to submit a daily report for progress of the works and all the works. I will just share all those instructions at the end of the presentation. So first task will be taken care of by Guntur District Administration under the leadership of Collector Nagalakshmi is already doing it. Next. Another protocol, as I mentioned earlier, that Director Protocol and Srinivas will take care of entire protocol work under the leadership of Mukesh sir. Next. CRDA, as I mentioned, the CRDA will be overall coordinating department with all the departments. So whatever doubts you have, whatever support you want, definitely they'll be there to extend the support. Mainly for infrastructure, mainly for all those venue related, parking related, roads, routes. So everything will be within the CRDA jurisdiction will be taken care of. Lighting, beautification, sanitation. So everything will be taken care of by CRDA. We need every team has to coordinate with the CRDA team. Next. Airport. Additional commissioners, Prevention and Naveen sir. Yes, you can give clear instructions. Okay. Prashant, take note of all this. Then airport management. So this CRDA work as instructed by CSR, that CRDA work will be divided between 2 additional commissioners, Naveen and Prevention. So they will be given specific tasks from commissioner, and those tasks have to be taken care of by both additional commissioners. And wherever other teams need support and coordination, please put one of them specifically for all those coordination. Next. Airport management. Airport management will be taken care of by Krishna District Administration, since
The airport is located within the jurisdiction. So both collector and joint collector will take care of entire airport related arrangements in coordination with the airport director and IOC GM. I think already Balaji has visited and he has prepared entire list of tasks. Already I think he had a meeting. And whatever doubts or whatever issues you have, please let us know. So immediately all those issues have to be sorted out, and we will see that all these arrangements are completed by 29. SP also. SP Krishna and district administration means collector and SP. So whenever I say district administration, it includes collector and SP. Next. I think director airport has come. So you please take care of airport related, all protocol related, technical related works. Next. The helipad and crew management, sir, it is given to Director HI, sir, Nishant. Nishant has already started the work, sir. He has been visiting and updating all the progress of the work, sir. Next, fuel arrangements has to be taken care of by CGM IOC. I think Ramak, Suma. So you are going to take charge from 26th. But you start your work from now onwards, so no need to wait until 26th. There should not be any kind of gap between you and your predecessor. Okay. Next, disaster and fire services will be taken care of by our fire services department. I think our ADG, Director of Fire Services is, so already the tasks are listed out, so you have to take care of everything and you should submit the report. Next, venue management. Venue management, we have appointed Bharat Gupta and Vishwanathan. Since CSR said one of the person who has worked in Vizag, we have taken. So Metro Commissioner Vizag is going to be there along with Bharat. And from district side, we have Guntur Municipal Commissioner Mr. Srinivasulu. So all these three officers will take care of the entire venue. Venue is critical. Already we have given the layout and we have given clear requirements. As per the recent discussion with honorable ministers, will give further more instruction. You have to carry out all those tasks. Next, DIAS management will be taken care of by Joint Collector Guntur, since he has been working from the beginning. Yes, sir. So for each task from police side, there is one senior officer appointed. So I request each officer, please speak to those IPS officers personally and have meeting with them, have proper understanding, have discussion and arrive at mutually agreed points, and based on your discussion you can send if you have any requirements, if you have any issues, please bring it to the nodal officer team or command and control room, then we will immediately respond and see that they are all sorted out. DIAS management, both Bhargav from district administration side and Ravi Krishna sir, so he is taking care of almost many of the tasks from police department side. Next, there will be separate exclusive liaison officer to Honorable Prime Minister. So Tenali Sub-Collector Sanjana is going to be liaison officer. So you have to work on green rooms, the entire movement, all those nitty-gritties of what need to be there as per SPG norms, as per Blue Book. Next. Parking, Ganesh is taking care of parking as I showed the present status. So after this we will have a detailed meeting with the parking team because parking is very, very important. Now we are going to serve food in the parking facility itself. So that is another additional important task which is added as per the instructions of honorable ministers, because it was not there part of the previous task list. So that should be added to the existing list of tasks. Next, routes and the road development. As I said, Mallikarjun and Prasanna Venkatesh, since you know the entire area, since you have worked in the CRDA, so you should already, I think Prasanna is taking care of Vijayawada side, Mallikarjun is taking care of Guntur side. But today, in this meeting, we have spent almost majority of the time only on route and entire vehicle movement. So it was taken care of seriously. You know what kind of problems we faced during swearing in ceremony. You would have witnessed yourself. So we should not have any kind of traffic issue at all. So you need to identify all routes, and wherever there is a possibility to have diversion, backup roads, plan B roads, please go for construction of new roads. CRDA has been already instructed to go for identification of new alternate routes and construction of temporary roads. So all these instructions have been clearly given.
So I request this team to be more active, and you have to work very closely with the police team. Because police team has already identified certain bottlenecks and they have given certain suggestions. So I request these two officers to sit with local SP and the concerned officer who has been allotted for this job. Again, Ravi Krishna sir. So you have to sit with them and take all those requirements to see that all are implemented before the deadline which has been fixed by us. Next. Next. From NHI, only one that Krishna River Cross flyover from Megataipalam to RO NHI is there. Mr. R.K. Singh. Prashant, వాళ్ళు ఎక్కడ బాగా పీడి వచ్చారా అటెండెన్స్ తీసుకున్నారు లేదా ఆరు ఉండాలి సార్ పీడీని కూడా తీసేసి ఆరు పెట్టాను స్టేట్ ఉండాలి గణేష్ వేర్ ఇస్ యువర్ టీమ్ మెంబర్స్ ఆరు You are a team leader, you have to ensure that sorry, Mallikarjun and Prasanna, Mallikarjun మళ్ళీ అది ఆర్ఓ ఎన్హెచ్తో మాట్లాడాలి సరే నాట్ గణేష్ కుమార్ మళ్ళీ ఓకే సో ఆయన ఖచ్చితంగా మీతో పాటు ఎప్పుడు అన్ని మీటింగ్ ఉండాలి చాలా చాలా క్రిటికల్ నేను ముందు చెప్పినట్టుగా పోలీస్ టీంతో కూర్చోాలి సిఆర్డీ టీం ఏడీసీఎల్ ఆర్ఎంబి మీరు నలుగురు కలిసి కూర్చొని ఇప్పుడు చాలా డీటెయిల్ డిస్కషన్ దాంట్లో జరిగింది ఎక్కడెక్కడ బాటిల్ నెక్స్ట్ చెప్పారు ఆర్ఎంబి ఎక్కడ ఆర్ఎంబి 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 స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను ఈఎన్సీ ఆర్ఎంబిని నేను మాట్లాడు నెక్స్ట్ ఆర్ఎంబి సపరేట్ గా ఇది మనము ఇంటర్నల్ ఈ రూట్స్ కాకుండా రూట్స్ బయట ఉన్న మెయిన్ రోడ్స్ మొత్తం కూడా ఆర్ఎంబి రోడ్స్ తర్వాత విలేజ్ లో ఉన్నది కూడా ఆర్ఎంబి రోడ్స్ ఆ ఆర్ఎంబి రోడ్స్ మొత్తం కూడా పార్ట్బోల్ ఫ్రీ రోడ్స్ చేయాలి సైడ్ బంప్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి ఎన్క్రోచ్మెంట్ ఏదైనా ఉంటే అంటే స్ట్రక్చర్స్ ఏదైనా ఉంటే తీసేయాలి మళ్ళీ ఇల్లు కూర్చొని కానీ అలాంటివి ఏమి చేయకూడదు వెహికల్ ట్రీ రిమూవ్ చేయడం అలాంటివి చేయకూడదు అది కాకుండా ఏ రకంగా ఉన్న రోడ్డుని బాగా వైలెంట్ చేసుకోవచ్చు అదే సమయం ప్రాపర్ గా మనము వెహికల్ ప్లేబుల్ గా ఉండే విధంగా అది పార్ట్బోల్ ఫ్రీ రోడ్ గా చేయాలి సో అది కూడా ఆల్రెడీ టోల్డ్ కలెక్టర్ ఐ థింక్ కలెక్టర్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ రోడ్స్ ఐ రిక్వెస్ట్ లక్ష్మీష్ ఆల్సో అండ్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ విజయవాడ టు టేక్ కేర్ ఆఫ్ ఎంటైర్ రోడ్ మూవ్మెంట్ అండ్ కృష్ణా సైడ్ నుంచి వచ్చేటప్పుడు కృష్ణా కలెక్టర్ కూడా చూసుకోవాలి నెక్స్ట్ పబ్లిక్ మూవ్మెంట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ హరి కూర్మనాథ్ అండ్ రామచంద్ర రెడ్డి ముగ్గురు ఉన్నారు సో ఇప్పుడు ఫైనల్ గా పబ్లిక్ ఎంతమంది గ్యాదర్ అవ్వాలని చెప్పేసి డిసైడ్ చేశాము అది నేను మీకు సెపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ మనం చేసిన ఇనిషియల్ ప్లాన్ కు కొంచెం డిఫరెన్స్ ఉంది తర్వాత జిల్లా వారిగా అలాట్మెంట్ కూడా కొన్ని honorable ministers have given certain instructions so we have changed I will share all those information so we'll sit and again revise the plan and you have to do your preparation accordingly next so public movement అంటే ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ కమిషనర్ కూడా దాంతో పాటు ఉండాలి సో వెహికల్ ఇదని ఆర్టీసీ సో అది కూడా చూసుకోవాలి ఆర్టీసీ ఈడీ ఎవరు ఉన్నారో ఈడీని కూడా మీ టీంలో పెట్టారు ఉన్నారు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారా సో మీరు అందరూ కలిసి చూసుకోవాలి రామచంద్ర నెక్స్ట్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ పిలిచాను సార్ చెక్ చేస్తాను మనీ సార్ మాట్లాడతాను సార్ నేను డీజీ అందరికి కూడా పర్సనల్గా మెసేజ్ పెట్టాను సార్ పర్సనల్గా మాట్లాడాను నెక్స్ట్ రోడ్ షో రోడ్ షో ముందు వెళ్ళండి పబ్లిక్ తర్వాత రోడ్ షో కదా నెక్స్ట్ రోడ్ షో వేణుగోపాల్ రెడ్డి తేజ్ భరత్ కూడా అడిషనల్ ఆఫీసర్ గా అపాయింట్ చేయడం జరిగింది సో బోత్ ఆఫ్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ రోడ్ షో
రోడ్ షో ఇప్పుడు నేను చెప్పాను కదా, సో షర్ట్ కూడా ఆర్ట్ చేయాలి. మళ్ళీ షర్ట్తో పాటు అక్కడక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ మెడికల్ థింగ్స్ కూడా పెట్టుకోవాలి, వైరస్ ప్యాకెట్స్ అన్ని కూడా పెట్టుకోవాలి, బటర్ మిల్క్ అన్ని కూడా పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా ఇంకా డీటెయిల్గా నేను మీతో రివ్యూ చేసినప్పుడు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మళ్ళీ ఇక్కడ ఫిజికల్గా వెళ్ళి చూస్తాము. ఈవెన్ ప్రతిమ సార్ వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. ఎలా ఎక్కువ మంది అక్కడ గ్యాదర్ చేయొచ్చు, వాళ్ళ మూవ్మెంట్ ఎంట్రీ ఎగ్జిట్ ఎలా ఉండాలి, సో రోడ్ షో అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ రకంగా మనం మూవ్ చేయొచ్చు, మళ్ళీ వెళ్ళికి అందరం ఒకేసారి అక్కడ తోసుకొని రాకుండా ఏ రకంగా వాళ్ళని మనం గైడ్ చేయాలని కూడా డీటెయిల్ గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. విల్ గో టు ద సైట్ అండ్ విల్ హ్యావ్ డీటెయిల్ డిస్కషన్. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కమిషన్ తో మాట్లాడతాం. నెక్స్ట్ మెడికల్ టీమ్ సిరీస్ దేర్ సార్. మెడికల్ ఆల్రెడీ నేనే ప్లాన్ కూడా తయారు చేసి ఆల్రెడీ షేర్ చేశాను సార్. సో దర్ విల్ బి 3 10-bedded మెడికల్ హాస్పిటల్ నియర్ బై వెన్యూ. Apart from that, we will have medical camps all along the routes of all public, sir. Public routes ఎక్కడైతే ఉందో మొత్తం కూడా ఉంటుంది. పార్కింగ్ ఏరియా ప్రతి ఒక్క పార్కింగ్ ఏరియాలో ఒక మెడికల్ క్యాంప్ ఉంటుంది. దెన్ ఈవెన్ ఇప్పుడు చెప్పినట్టుగా మనం ఆ రోడ్ షో ఏరియా కూడా మెడికల్ టీమ్స్ పెట్టేస్తాం, బేసిక్ మెడిసిన్స్. ఇది కాకుండా మనకు ఇది కూడా ఉంటుంది సార్, అంబులెన్సెస్ కూడా ఉంటుంది. ఇది కాకుండా నియర్ బై హాస్పిటల్స్ కూడా ఎక్స్క్లూసివ్ బెడ్స్ అని అరేంజ్ చేసుకుని స్పెషలిస్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసుకుని అక్కడ కూడా పెడుతున్నాం సార్. ఈ 3-bedded హాస్పిటల్ కూడా స్పెషలిస్ట్ ఉంటారు సార్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిషియన్, జనరల్ మెడిసిన్ అందరూ కూడా పెట్టుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కువ ఎండా సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటుంది కాబట్టి ఆ స్పెషలిస్ట్, ఈవెన్ కార్డియాలజిస్ట్ ఏదైనా చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళని ఇమీడియట్గా టేక్ కేర్ చేసుకోవడానికి ఒక హాస్పిటల్ కూడా అక్కడే పెట్టుకొని స్పెషలిస్ట్ టీమ్ మొత్తం కూడా ఉంటుంది సార్. ఇది కాకుండా ప్రోటోకాల్ పరంగా ఏమేమి ఉండాలో అదని కూడా అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫుడ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి అండ్ విజయ్ సుధా డైరెక్టర్ మార్కెటింగ్ ఇద్దరు ఉన్నారు సార్. సో వాళ్ళు ఆల్రెడీ లిస్ట్ కూడా తయారు చేసుకున్నారు సార్. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం అడిషనల్ ఇన్స్ట్రక్షన్ కూడా వాళ్ళతో కూర్చొని మళ్ళీ మాట్లాడి ఎస్ సార్. సో 4 times ఫుడ్ ఉంటుంది. ఎక్కడ స్టార్ట్ చేస్తారో అక్కడ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి స్టార్ట్ అవ్వాలి. అది జిల్లాలో ఎక్కడ స్టార్ట్ చేస్తారో అక్కడ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి స్టార్ట్ చేయించాలి. మళ్ళీ ఆల్రెడీ మెన్షన్డ్ ఇన్ ద టాస్క్ లిస్ట్ దెర్ విల్ బి 2 డెస్టినేషన్ పాయింట్స్ ఫర్ లంచ్. సౌత్ ఆఫ్ గుంటూరు వచ్చేసి చిలకలూరుపేట, ఇటువైపు వచ్చేసి గన్నవరం, అక్కడ లంచ్ ఇచ్చేసి పంపిస్తాము. ఇప్పుడు ఖచ్చితంగా పార్కింగ్ వాళ్ళు వెన్యూకి రీచ్ అయిన తర్వాత పార్కింగ్ ప్లేస్ లో ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా లంచ్ మళ్ళీ అడిషనల్ గా సెకండ్ లంచ్ ఇవ్వాలి బిఫోర్ గోయింగ్ టు ద వెన్యూ, బిఫోర్ గోయింగ్ టు ద రోడ్ షో. అది ఆగిపోయిన తర్వాత అక్కడ పబ్లిక్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఒక సెట్ ఆఫ్ ఫుడ్ ప్యాకెట్ వచ్చేసి వెహికల్ లో పెట్టేస్తారు. when they go back they will have this food. ఒకవేళ ఎక్కడైనా లేట్ అవుతుంది అనుకోండి, దానికి డిన్నర్ కూడా రెడీగా ఉండాలి. ఏదైనా డెస్టినేషన్ పాయింట్స్ లో డిన్నర్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉండాలి. ఫుడ్ తో పాటు అడిక్వేట్ నెంబర్ ఆఫ్ వాటర్ బాటిల్స్ ఉండాలి, దాని అడిక్వేట్ నెంబర్ ఆఫ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉండాలి, ఫ్రూట్స్ ఇవ్వాలి, బటర్ మిల్క్ ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి. నేను అగైన్ డీటెయిల్ రివ్యూ చేసినప్పుడు మనసీర్ అండ్ విజయ్ సునీత బోత్ షుడ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. ఇది ఇప్పుడు ఆనరబుల్ మినిస్టర్స్ చెప్పినట్టుగా 1:4 ఒక్కరికి 4 రెట్టింపులు తయారు చేసుకోవాలి. ఎంత ఎక్కువ మనం ఫుడ్ పెడతామో అంత బాగా ప్రోగ్రామ్ జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడ కూడా ఫుడ్ షార్టేజ్ అని, ఫుడ్ బాగాలని, ఎలాంటి ఫుడ్ పెట్టాలి అని కూడా మనం డీటెయిల్ పర్సనల్ గా డిస్కస్ చేస్తాం. సో అని కూడా దాని జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఫుడ్ ఉన్నారు సార్, మనజీర్ ఉన్నారు సార్, సునీత ఉన్నారు, ఈ శానిటేషన్ టీమ్ సంపత్ ఉన్నారు సార్. అది ఫుడ్ తో పాటు మనం డ్రింకింగ్ వాటర్ కూడా పెట్టాం కాబట్టి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని పబ్లిక్ హెల్త్ వాళ్ళని పెట్టాం సార్. వాళ్ళు శానిటేషన్ టీమ్ లో కూడా ఉంటారు. దెన్ ఫుడ్ టెస్టింగ్ సార్, ఆర్డబ్ల్యూఎస్ గాయత్రి దేవి లేస్తే మళ్ళీ కూర్చోండి, జాగ్రత్తగా అండి. ఆ సీట్ ఫోల్డింగ్ అయిపోతుంది, లేస్తే ఫోల్డింగ్ అయిపోతుంది. మళ్ళీ చూసి మీ సీట్ ని మళ్ళీ అన్ఫోల్డ్ చేసి కూర్చాలి. డోంట్ థింక్ దట్ టెన్షన్ ఇస్ దేర్, షుడ్ నాట్ సిట్ అండ్ ఫాల్. ఓకే, నెక్స్ట్ మరియన్న ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ సంపత్ ఎక్కడ సంబంధించిన టీమ్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ నోట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ గ్రూప్ లో కూడా పెట్టాను. యూ హావ్ టు బీ విత్ యువర్ టీమ్. యూ హావ్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ యువర్ టీమ్ మెంబర్స్ ఆర్ ప్రెసెంట్ ఫర్ దిస్ మీటింగ్. నెక్స్ట్ food testing I am commissioner food safety sir, already we prepared a list and we will deploy the team sir. వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఉంది సార్. అన్ని చేస్తాం సార్. ఫుడ్, డ్రింకింగ్ వాటర్, స్నాక్స్ అన్ని కూడా ముందే సోర్స్ నుంచే టెస్టింగ్ చేస్తాం. మళ్ళీ ప్రోటోకాల్ ప్రకారం కూడా టెస్టింగ్ అన్ని కూడా ఎక్కడెక్కడ సర్వ్ చేస్తారో అది కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది సార్. నెక్స్ట్ శానిటేషన్, స్ట్రీట్ లైట్ అండ్ బ్యూటిఫికేషన్.
సో దీంట్లో సంపత్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అది కాకుండా మళ్ళీ ఎండి స్వచ్ఛత అనిల్ ఇక్కడ ఉన్నారు. దెన్ అగైన్ ENC RWS ఫర్ టాయిలెట్స్ అండ్ డిస్పోజల్ ఆఫ్ లిక్విడ్ వేస్ట్, ENC పబ్లిక్ హెల్త్ బోత్ సాలిడ్ వేస్ట్ అండ్ లిక్విడ్ వేస్ట్ disposal. Then Srinivasulu, MD Beautification, Greenery and Beautification Corporation. So entire routes, then venue, road show area మొత్తం కూడా ఎంత గ్రీన్ గా బాగా అందంగా తయారు చేయాలో మీరు తయారు చేయాలి. అది కూడా శ్రీనివాస్ కూడా మీ టీంలో పెట్టాము, ఆర్ట్ చేసుకోండి, అది రేటుగా ఆర్ట్ చేయాలి సార్. నెక్స్ట్ దెన్ పవర్ సప్లై కీర్తి. సో పవర్ సప్లై అంటే యూ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఎంటైర్ రూట్స్, అంటే జనాలు వచ్చే అన్ని రూట్స్ మొత్తం కూడా స్ట్రీట్ లైట్ బాగా వెలిగించే విధంగా దానికి కావాల్సిన పవర్ సప్లై ఇవ్వాలి. దెన్ రోడ్ షో ఏరియా, వెన్యూ, పార్కింగ్ ఏరియా, ఇవన్నీ ఈవినింగ్ ప్రోగ్రామ్ పెట్టి ఖచ్చితంగా ఆ లోడ్ అన్ని చూసుకోండి. ఎస్పెషల్లీ సిఆర్ అనేది ఇప్పుడు అండర్ ది డెవలప్మెంట్, సో ఇట్ ఇస్ నాట్ ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్. సో దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి దానికి తగ్గట్టుగా ఏమేమి చేసుకోవాలో చూసుకోవాలి. తర్వాతే స్పెషల్ గా విజయవాడ సిటీని, గుంటూరు సిటీని, అమరావతి ఏరియా మొత్తం కూడా ప్రాపర్ గా డెకరేట్ చేయడం ఆర్నమెంటల్ లైట్స్ తో, వీళ్ళు కూడా లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ తో, లోకల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో కలిసి చూసుకోవాలి. దానికి కావాల్సిన పవర్ సప్లై మొత్తం కూడా చూసుకోవాలి. దెన్ పబ్లిక్ మీటింగ్ వెన్యూలో అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉండాలి, బ్యాకప్ జనరేటర్స్ ఉండాలి. సో కంప్లీట్ గా బ్యాకప్ జనరేటర్స్ అని కూడా చూసుకోవాలి. దెన్ లైన్స్, లో హ్యాంగింగ్ వైర్స్, లో హ్యాంగింగ్ లైన్స్ అనేవి ఉంటే తీసేయాలి. స్ట్రీట్ లైట్ పోల్స్ మొత్తం కూడా ఎక్కడ పడిపోకుండా చూసుకోవాలి, అవన్నీ కూడా ప్రాపర్ గా చూసుకోండి. వివిఐపి మూవ్మెంట్ ఉన్న ఏరియా మొత్తం కూడా కొత్త పెయింటింగ్ వేయడం అలాంటిది చేయడం, అదే కూడా పార్ట్ ఆఫ్ బ్యూటిఫికేషన్, బట్ యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ టాస్క్స్. నెక్స్ట్ పబ్లిసిటీ అండ్ మీడియా, ఐ థింక్ హిమాంశు వాస్ దేర్, పార్ట్ ఆఫ్ ద మీటింగ్, ఇంటర్నల్ డిస్కషన్ ఉన్నాడు సార్. సో హిమాంశు హ్యాస్ సెపరేట్ టీమ్ సార్, ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ ఇదే సార్. ఐఎన్పిఆర్ రెడీ ఇంజనీర్స్ ఉంటారు, సో వాళ్ళు చూస్తారు. కానీ డైరెక్ట్స్ లో మనకు మార్క్ వచ్చేసి పబ్లిక్ మీటింగ్ వెన్యూ మొదలు చూస్తారు, డైరెక్ట్ లో ఆ సంబంధించిన ఆఫీసర్స్ అది చూసుకుంటారు సార్. లాస్ట్ పిఎం మీటింగ్ లో వినోద్ వాటర్ చాలా క్లోజ్ పెట్టారు. ట్రై టు బరీ ది కేబుల్స్ అట్లీస్ట్ 1 feet below so that even if there is a సివిరింగ్ లో అదే చేశాం సార్. సివిరింగ్ లో వి డిడ్ దట్. సో అది దాంట్లో చూసుకోవాలి, ముందే తయారు చేసుకోవాలి. see that the all important cables are below the ground level so that there is no any disturbance happening. ఓకే. సో వైజాగ్ లో హ్యాంగింగ్ స్పీకర్స్ పెట్టినట్టుగా సార్ చెప్తున్నారు. సో వైజాగ్ వీడియో ఫోటోగ్రాఫ్ అని చూడండి, దానికి అరేంజ్ చేసుకోండి. ఈ వైర్ వచ్చేసి అసలు బయట కనిపించకూడదు. ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఒక 1 feet తవ్వేసి కింద పెట్టేది, ఎవరు చూసుకోవాలి. ఒకసారి వైజాగ్ ఎక్స్పీరియన్స్ కూడా చూసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. సో అది మనం ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేసి చూస్తాం. భరత్, యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్. భరత్ అండ్ భరత్. ఓకే. నెక్స్ట్ డిజిటల్ స్క్రీన్ కూడా అలాంగ్ విత్ సౌండ్ సిస్టమ్, డిజిటల్ స్క్రీన్స్ కూడా వెన్యూలో మొత్తం పెట్టుకోవాలి. బయట డిజిటల్ స్క్రీన్ పెట్టకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము, ఎందుకంటే మళ్ళీ అక్కడ గ్యాదరింగ్ అవుతారు, లోపల వెన్యూ రారని చెప్పేసి. అరౌండ్ ద వెన్యూ, ఇన్సైడ్ ద వెన్యూ, బ్యాక్ సైడ్ ఆఫ్ ద వెన్యూ, అది మాత్రం పెట్టుకోవాలి. నెక్స్ట్ కల్చరల్ ప్రోగ్రామ్, ఢిల్లీరావు అండ్ మల్లికార్జున్. ఢిల్లీరావు ఉన్నారు, మల్లికార్జున్ ఉన్నారు కదా. ఫస్ట్ రోడ్ షో సార్. ఫస్ట్ రోడ్ షో ఇనిషియల్ మీదే ఉంటుంది సార్. ఇప్పుడు చెప్తా ఎండింగ్ పాయింట్ కూడా మీ కల్చరల్ ట్రూప్స్ పెట్టండి, జస్ట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద వెన్యూ అక్కడ కూడా పెట్టుకోండి. తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్ రెగ్యులర్. కల్చరల్ ప్రోగ్రామ్ అంటే మీకు ఈ 30 members స్టేజ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ కల్చరల్ ఇది అయిపోయిన తర్వాత అక్కడే కూర్చోకుండా చూసుకోండి, ఎక్కడ మూవ్మెంట్ ఉండకూడదు. మల్లికార్జున్ ఇక్కడ డైరెక్టర్ కల్చర్. టీమ్ హెడ్స్ నే పిలిచారని కొంచెం చెప్పేసి అందుకు వచ్చాము. నేను ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాను సార్, మైక్రో టాస్క్ తీసుకుంటున్నాను. ఓకే. I'll have then communication technology support sir. ఇది ఏదో ఒక సో ఇది మొత్తం కూడా మనకి టెక్నికల్ సపోర్ట్ సార్. సీమ్లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, సీమ్లెస్ మొబైల్ కనెక్టివిటీ, ఎందుకంటే ఎక్కువ గ్యాదరింగ్ ఉంటుంది కాబట్టి. ఓకే, శ్రీకాంత్ సార్ కూడా ఉన్నారు. సో శ్రీకాంత్ సార్తో కలిసి ఆల్రెడీ ట్రైనింగ్ చెప్పాను సార్. దెన్ ఆల్రెడీ సిసిఎల్ ఆఫీస్ నుంచి ఒక 27 డెప్యూటీ కలెక్టర్స్ ఆర్డర్ ఇచ్చారు సార్. ప్రభాకర్ రెడ్డి ఈరోజు లీవ్ సార్, గోవిందరావు వచ్చారు అడిషనల్ సిసిఎల్ ఆఫీస్ నుంచి.
సో ఆల్రెడీ 27 డిప్యూటీ కలెక్టర్స్ ఇచ్చారు సార్, వాళ్ళందరికీ టీమ్స్ అందరికీ కూడా నేను మొత్తం అందరికీ అపాయింట్ చేస్తాను. ఇది కావాలంటే కూడా అడిషనల్గా తీసుకుంటామని చెప్పాను సార్, ఆల్రెడీ సీసీడీ మేడంతో కూడా మాట్లాడి తీసుకోమని చెప్పారు. దెన్ కమింగ్ టు పోలీస్ సార్. సో పోలీస్ ఇప్పుడు సెక్యూరిటీ ఇప్పుడు మనం అక్కడ డిస్కస్ చేసినట్టుగా డీటెయిల్ ప్లాన్ తయారు చేశారు సార్, తయారు చేసి నాకు కూడా షేర్ చేశారు. ఇప్పుడు మెయిన్ వచ్చేసి మనకు ఈ రూట్ ప్లాన్, ఈ ట్రాఫిక్ మూవ్మెంట్, దీంట్లో ఉన్న ఇష్యూస్ మాత్రమే వాళ్ళు అదే ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని ఇంకా గట్టిగా ఉంది, ఎక్కడెక్కడ మనం సరి చేసుకొని ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. ఇది కాకుండా మనకు వెన్యూ మాత్రం కాకుండా కృష్ణా జిల్లాలో ఎక్కువ మూవ్మెంట్ ఉంటుంది అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర. దాన్ని ఎన్టీఆర్ జిల్లాలో మనకు అకామిడేషన్ ఉంటుంది, అక్కడ సెక్యూరిటీ ఇవ్వాలి, ఎస్కార్ట్ ఇవ్వాలి, పైలట్ ఇవ్వాలి. దాన్ని వాళ్ళ మూవ్మెంట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా వెన్యూలో వాళ్ళు విఐపి డయాస్కి రావాలి, విఐపి గ్యాలరీస్ కి వచ్చి రీచ్ అయ్యే విధంగా టోటల్ మూవ్మెంట్ సీరియస్ గా ఉండాలి. మళ్ళీ మధ్య మధ్య ఆపేసి మనం ఇది చేయకుండా చూసుకోవాలి. సో దానికి దగ్గరగా డీటెయిల్ ప్లాన్ ఆల్రెడీ తయారు చేసుకుని ఇచ్చారు సార్. సో ఏడీజీ గారు కూడా మధుసూదన్ రెడ్డి సార్ కూడా అక్కడే ఉన్నారు. సో యూ కెన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాస్ బీన్ 29th ఈవినింగ్ 4 o'clock వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి, ఆల్ వర్క్స్. సో యూ హావ్ టు ప్లాన్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ విల్ బి కంప్లీటెడ్ బై 29th at 4 o'clock. 38th will have rehearsal. 38th will have complete rehearsal. మళ్ళీ ఫస్ట్ 38th ఎస్పీజీ వాళ్ళు వచ్చేస్తారు, ఫస్ట్ కూడా వాళ్ళ రిహర్సల్ ఉంటుంది. సో దానివల్ల ముందు మనం కంప్లీట్ చేసుకోవాలి. సో 38th రిహర్సల్ మన రిహర్సల్ ఉంటుంది, వాళ్ళు వస్తే వాళ్ళు కూడా కలిపి చేసుకుంటాము. దెన్ ఫస్ట్ ఖచ్చితంగా వాళ్ళ రిహర్సల్ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ కి కంప్లీట్ గా మనం మొత్తం హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళు D24 అలా కొన్ని ప్రొసీజర్ ప్రకారం బ్లూ బుక్ ప్రకారం వాళ్ళు ఇది ఇస్తారు, దానికి ముందు మనం కంప్లీట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా డిలే కాకూడదు. డిలే అయితే you will be issued show cause notice seriously. So be careful about Prime Minister program. So it is something serious. By timeline you have to complete all the works. Second, all officers who have been given various duties should attend works personally. అన్ని టాస్క్ ని మీ రెగ్యులర్ ఆఫీస్ వర్క్ తో పాటు ఇది కూడా చేసుకోవాలి. ఇట్ ఈస్ అడిషనల్ వర్క్. యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ ఓన్ టైం to visit the places, to have meeting with all your team members, have coordination and discussion with your other teams. ఎందుకంటే ఒక్క టీంకి వాళ్ళ టీం మాత్రమే పని చేయాల్సిన ఇది ఉండదు, ఖచ్చితంగా ఇంకా ఒక 2-3 టీంతో పనులు ఉంటాయి. ప్రతి ఒక్క టీంకి ఇంకొక టీంతో ఖచ్చితంగా పనులు ఉంటాయి. సో వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. మళ్ళీ ప్రతి ఒక్క దాన్ని మాకే చెప్తూ ఉండకూడదు. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు టాక్ టు దెమ్, రైజ్ ఆల్ ద ఇష్యూస్ అండ్ సీ దట్ దే ఆర్ రిజాల్వ్. You have to take a decision and see that it is immediately rectified. మీరు అన్ని మాట్లాడిన తర్వాత కూడా ఏం కాకపోతే then you should report to me. You have to continuously update me that what is going on. Then next వచ్చేసి every day you have to visit. ఖచ్చితంగా every day you have to visit for some time. Then you need to have your own team members. అది మీ డిపార్ట్మెంట్ నుంచే మీరు అసైన్ చేయాలి. మళ్ళీ సెపరేట్ గా ఇప్పుడు సార్ అది చాలా క్లియర్ గా చెప్పారు ఓపెనింగ్ రిమార్క్స్ లో. మళ్ళీ కలెక్టర్ గుంటకు ఫోన్ చేయడం, కలెక్టర్ ఎన్టీఆర్ ఫోన్ చేయడం, కలెక్టర్ కృష్ణాకి ఫోన్ చేయడం, వాళ్ళకి డ్యూటీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ స్టాఫ్ ని వాళ్ళ ఆఫీసర్స్ ని వాళ్ళు పెట్టుకుంటారు. ఎక్సెప్ట్ ఫ్యూ పీపుల్ దే హావ్ టు బి గివెన్ టు దేర్ డిస్ట్రిక్ట్ వర్క్స్. కానీ మీరు చేయాల్సిన పనులు మొత్తం కూడా మీ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళని పెట్టి చేసుకోవాలి. సో అది మీరు ఏ రకంగా చేసుకుంటారో మీరు చూసుకోవాలి. ఓన్లీ డెప్యూటీ కలెక్టర్స్ మాత్రం అడిషనల్ గా నియమిస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్, ఆల్ ఆఫీసర్స్ షాల్ సెండ్ డైలీ రిపోర్ట్. ఎవ్రీ డే ఈవినింగ్ 4 o'clock నాకు రిపోర్ట్ పంపించాలి. ఎవ్రీ డే ఐ విల్ సెండ్ స్టేటస్ రిపోర్ట్ టు సిఎస్ అండ్ ఆనరబుల్ మినిస్టర్స్. నేను ఆల్రెడీ ఒక గ్రూప్ రిపోర్ట్ చేస్తూ ఉన్నాను, ఆల్రెడీ నేను రిపోర్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇది డైలీ మనం ప్రోగ్రెస్ పెట్టాలి. సో నిన్న నుంచి నేను రిపోర్ట్ అడుగుతూ ఉంటారు, మీరు పంపిస్తూ ఉంటారు, కానీ టైంకి పంపించాలి. ఈ రోజు కొంతమంది చాలా మంది డిలే చేశారు. సో అది డిలే కాకుండా చేస్తే ఎవ్రీ డే 4 o'clock ఇమీడియట్లీ యూ షుడ్ సెండ్ రిపోర్ట్. ఫర్ దట్ యూ హావ్ ఆల్రెడీ అపాయింటెడ్ సమ్ రిపోర్టింగ్ ఆఫీసర్. రిపోర్టింగ్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేసి ప్రశాంత్కి ఇచ్చేయాలి. మేము ఒక సెపరేట్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది, hpm2@gmail.com అని ఆల్రెడీ 2 రోజుల ముందే క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఈ మెయిల్ ఐడిని వాడండి. ఏదైనా ఉంటే పర్సనల్ గా ప్రశాంత్ మాట్లాడాలి, కమాండ్ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్, జాయింట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్. నెక్స్ట్, ఎనీ బడ్జెట్ రిలేటెడ్ ఇష్యూ ఏదైనా ఉంటే రేపు లోపల కంప్లీట్ చేయాలి. మళ్ళీ 4-5 రోజుల తర్వాత కొత్తగా చెప్తే దెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఎనీ బడ్జెట్ రిలేటెడ్ ఇష్యూ ఇమీడియట్లీ యూ షుడ్ సెండ్ మీ ద డీటెయిల్స్. ఆల్రెడీ ఢిల్లీలో నాకు మార్నింగ్ చెప్పారు. సో ఆ రకంగా ఆర్పీ వాళ్ళు నిన్న ఇచ్చారు. సో ఆ రకంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి ఏదైనా అడిషనల్ ఏదైనా ఉంటే మీ డిపార్ట్మెంట్ వరకే చూసుకోండి. వీళ్ళ వరకు మీ డిపార్ట్మెంట్ బడ్జెట్ లో ఏమేమి ఉందో ఏది చేయడానికి అవకాశం ఉంటుందో దాంట్లో చూసుకోండి. ఏదైనా మీ డిపార్ట్మెంట్ బడ్జెట్ లో ఎక్కడైనా అకామిడేట్ చేయడానికి కుదరకపోతే దెన్ యూ షుడ్ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్. అది మాత్రం మేము ఏ రకంగా చేయాలో విల్ హ్యావ్ డిసిషన్ అట్ ద హైయెస్ట్ లెవెల్, దెన్ విల్ గివ్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్, ఇది ఆల్రెడీ చెప్పాను,
ఏదైనా ఒక ఇష్యూ వస్తే ఇమ్మీడియట్గా ఇష్యూస్ మొత్తం కూడా ఐడెంటిఫై చేయండి త్వరగా. రేపు లోపల మీరు ఇష్యూస్, గ్యాప్స్, ల్యాప్స్ ఏదైతే ఉందో ఐడెంటిఫై చేసేసి ప్రతి ఒక్క దానికి ఏమి సొల్యూషన్, అది ఎవరు చేయాలి, వాళ్ళతో మీరే పర్సనల్గా మాట్లాడి చేయించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ మూవ్మెంట్లో రూట్ ప్లాన్ లో మల్లికార్జున అండ్ ప్రసన్న వెంకటేష్ ఐడెంటిఫైడ్ సర్టన్ ప్రాబ్లమ్స్ ఇన్ వెస్టర్న్ బైపాస్. ఇమీడియట్లీ ఇట్ హాస్ బీన్ షేర్డ్ విత్ కీర్తి, వాళ్ళు పవర్ సప్లై టీమ్ కి ఇచ్చాం. అదే రకంగా ఇప్పుడు వెన్యూలో ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, అది ఇట్ మే బి రిలేటెడ్ టు టెక్నాలజీ, ప్రవీణ్ అయితే చెప్పాలి. సౌండ్ సిస్టమ్ ఉంటే ఇమీడియట్ గా హిమాన్స్కి చెప్పాలి. సో అట్లా ప్రతి ఒక్క టీమ్ కి ఇంకొక టీమ్ తో ఇది ఉంటుంది, అది మీరే సాల్వ్ చేసుకొని దాన్ని ఇమీడియట్ గా సరి చేసుకోవాలి. ఒకవేళ మీ లెవెల్ కాకపోతే దాన్ని యూ షుడ్ ఇమీడియట్లీ bring you to my notice. So these are the general instruction to all teams and all offices. ఇప్పుడు గమనించిన దాంట్లో ఒకే ఒక ల్యాబ్స్ ఏమంటే మీ టీమ్ మెంబర్స్ కొంతమంది క్రూషియల్ టీమ్ మెంబర్స్ రాలేదు, ఎస్పెషల్లీ కమిషనర్స్ కానీ కొంతమంది ఆఫీసర్స్ కానీ రాలేదు. సో వాళ్ళందరూ కూడా మీటింగ్కి వచ్చేటట్టుగా చూసుకోండి. యూ షుడ్ టేక్ ద లీడ్ అండ్ యూ షుడ్ కండక్ట్ యువర్ ఓన్ డిస్కషన్, యువర్ ఓన్ రివ్యూ మీటింగ్స్ విత్ యువర్ పీపుల్, దెన్ సీ దట్ ఆల్ ఆర్ అటెండింగ్. మళ్ళీ నేను రేపు ఎల్లుండి ఒక రివ్యూ మీటింగ్ మీతో నేను పెట్టుకుంటాను, అప్పుడు అందరూ కూడా వచ్చేలా చూసుకోవాలి. సో ఇది మా స్టేటస్ రిపోర్ట్. సార్ థ్యాంక్ యూ. Yeah, I think Veera has given a detailed briefing. It doesn't require any further additional briefing. Before closing, I request the Honorable Ministers, Minister for Afghanistan. అందరికీ నమస్కారం. చాలా డీటెయిల్గా చెప్పారు కాబట్టి దాని ఇంటర్నల్ మీటింగ్లో కూడా 2 hours సేపు మైక్రో లెవెల్ ప్లానింగ్ మీద ఏం చేయాలనేటువంటి డిస్కషన్ జరిగింది. ఇట్స్ అ ప్రెస్టీజియస్ విజిట్ ఫర్ ది స్టేట్ అండ్ ద హైయెస్ట్ ఆఫీస్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ కమింగ్. మనం అందరం కూడా ఎక్కడికక్కడ మైక్రో లెవెల్ ప్లానింగ్లో ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా మీరు అందరూ కాన్సన్ట్రేట్ చేసి దీన్ని ఒక అద్భుతమైనటువంటి విజయంగా చేయాలనేటువంటిది మా రిక్వెస్ట్. బికాజ్ యూఆర్ ఆల్ వెరీ సీనియర్ ఆఫీసర్స్, కాంపిటెంట్, హూ హావ్ డన్ సచ్ ప్రోగ్రామ్స్ మచ్ ఎర్లియర్ ఆల్సో. ఎక్కడ కూడా ఏంటంటే సమ్మర్ అనేటువంటిది ఇట్లాంటివి దృష్టిలో పెట్టుకుని మనకు వీ ఫౌండ్ కొంచెం కనెక్టివిటీ రోడ్స్ ప్రాబ్లం ఉన్నాయంటే నారాయణ గారు చాలా వాలంటరీగా ముందుకు వచ్చేసి he has geared up all the contractors కాబట్టి ఆల్టర్నేటివ్ బైపాసెస్ డెవలప్ చేయడానికి కూడా ఉన్నారు. కాబట్టి పోలీస్ ఇఫ్ దే ఐడెంటిఫై వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, బికాస్ మనం ఇన్ని ఆర్గనైజేషన్ చేసేది 1,00,000 మందిను 1,50,000 మందిను ఎంత స్మూత్గా ఫెసిలిటేట్ చేయగలము ట్రాన్సిట్ అనేటువంటిది. అది ఎక్కడ బాటిల్ నెక్ వచ్చినా కూడా అన్ని రకాలుగా డిస్టర్బెన్స్ వస్తుంది, దాని మీద ఒకటి ఫోకస్ పెట్టాలి. ఫుడ్ అనేటువంటిది ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవాలి, బికాస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ది ఫుడ్ అండ్ వాటర్. మనకి 10 అవసరమైన దగ్గర 15 ప్యాకెట్లు ప్రిపేర్ చేద్దాం, 10 వాటర్ బాటిల్ అనుకుంటే 20 వాటర్ బాటిల్స్ చేద్దాం. ఎందుకంటే ది సమ్మర్ వీ కెనాట్ టేక్ ఎనీ ఛాన్స్. సో లెట్స్ బీ ప్రిపేర్డ్. అండ్ వాళ్ళ సౌండ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద ఒకటి ఫోకస్ పెట్టి I request all the senior officers ఇందాక చెప్పినట్టు let's take as a challenging task and do our best to make the best in the state. Thank you. నారాయణ గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందే. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మనకు 2వ తేదీ వచ్చే ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం సంబంధించి చాలా డీటెయిల్గా వీరపాండన్ గారు ఎవరెవరికి వర్క్ అలాట్ చేస్తుంది, ఎలా చేయాలనేది దిశానిర్దేశించారు. ముఖ్యంగా దీంట్లో ట్రాఫిక్ జామ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది లోపల జరిగిన మీటింగ్లో అంతా డిస్కస్ చేస్తుంది. దానికి కూడా సిఆర్టీ వాళ్ళకి చెప్పారు, ఆర్ఎండ్బి వాళ్ళకి ఎక్కడ అవసరమైతే అక్కడ ఎట్లా సమ్మరే కాబట్టి ఎక్కడ అవసరమైతే అక్కడ క్రాస్ రోడ్స్ కూడా చేసేస్తాం. దాన్ని కూడా యాక్చువల్గా సిఆర్టీ వాళ్ళు ఫాలోఅప్ చేసుకోమని చెప్తాను. అదేవిధంగా ఇటువంటి ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటర్, వాళ్ళకి ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్. బుడమేరులో ప్రాబ్లం వస్తే ఫస్ట్ 2 days కొద్దిగా సఫర్ అయ్యారు. 3rd dayకి 1:10 రేషియోలో పంప్ చేసాం. 1:10 10 ప్యాకెట్లు కావాలంటే 100 ప్యాకెట్లు అందువల్లనే వాళ్ళు సాటిస్ఫై. కాబట్టి ఆ ఫుడ్ విషయం కూడా జాగ్రత్తగా తీసుకో. వాటర్, ఫుడ్, ట్రాఫిక్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఏరియాకి మెయిన్ రోడ్స్ ఎక్కువ లేవు, మెయిన్ రోడ్స్ ఉండేది తక్కువే. అందువల్ల ట్రాఫిక్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా మెటీరియల్స్గా ప్లాన్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే
చెరుకులూరుపేటలో జరిగిన ప్రోగ్రాంలో ఏవైతే మిస్టేక్స్ జరిగినాయో వాటిని మరొకసారి మీరు రివ్యూ చేసుకొని ఆ వీడియో తెప్పించుకొని లెటర్ తీసుకొని ఆ ప్రాబ్లమ్స్ రాకుండా అదేవిధంగా విశాఖపట్నం ప్రోగ్రాంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి నాకు. ఎందుకంటే నేను లోకల్ ఎమ్మెల్యేతో మాట్లాడితే కొన్ని వచ్చినాయి. అక్కడ జరిగిన ఆ మైనస్ పాయింట్ కూడా తీసుకొని అటువంటి జరగకుండా రెక్టిఫై చేసుకుంటే బెటర్ అవుతుంది. మీరు చాలా ప్రోగ్రామ్స్ చేసి ఉంటారు, మీకు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రతి ప్రోగ్రాంలోనే పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. ఆ నెగిటివ్ని ఐడెంటిఫై చేసి అవన్నీ రెక్టిఫై చేసుకుని ముందుకు పోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ సెకండ్ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. Continue these meetings maybe continuously once in 2 or 3 days. Most probably we may not have this kind of meeting. Most probably we have a VC kind of thing where wherever you are small groups or wherever you are, we can interact from this. Since it is the first meeting, I thought the group of ministers and all of us should seek to interact and try to understand. If any one of you would like to give any suggestions or any further additional information, maybe for another 4 or 5 minutes, we don't mind. Otherwise, if you feel that everything is okay, we can close this meeting. Anyone, any specific issue would you like to raise? Yeah, brief. We have for Vizag, those collectors, I will have it separate. Collectors and superintendents of police also, me and DC will take, because free flow of vehicles from highway also is important from the starting point. Yeah, we will do that. Hello everyone, good evening. Just a small suggestion. During the last Honorable Prime Minister visit in Visakhapatnam, we have also done outside branding on the theme of the backdrop. But that was done on very last moment, just couple of days before the Honorable Prime Minister visit. So we should take care of that beforehand, since we have a lot of time left. Yeah, we'll do that. I think Kanababu will be in touch with you. Sure. Thank you.